దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది, మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరొక దినాన్ని మన జీవితాల్లో దేవుడు పొడిగించాడు, ఆయుష్ ఇచ్చినాడు, ఆరోగ్యం అనుగ్రహించి సజీవుల సంఖ్యలో ఉంచిన గొప్ప దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘం అంతటికీ ఎంతమంది అయితే జూమ్ లైవ్లో మరి జాయిన్ అయి ఉన్నారో మీ అందరికి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ అంత మాత్రమే కాదు, ఫేస్బుక్ లైవ్లో కూడా వీక్షిస్తున్న వారిని, వీక్షించబోతున్న వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగునుగాక అని నేను కోరుకుంటూ మరి సమయంలో దేని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. మరి ఈరోజు కూడా ఒక ఫర్మాయిష్ అంటారు హిందీలో, అంటే దేని అంటే ఫర్మాయిష్ అంటే పాట పాడే విషయంలో, రైట్. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా అనే పాట పాడండనా మన వాక్యానికి అనుగుణంగా ఉంటుందని నాకు కాల్ చేసి అడిగారు. కనుక నాకు కూడా అనిపించింది, సరే అడిగినందుకు ఒకటి, రెండవది టాపిక్కి తగ్గట్టుగానే ఉంది కదా అని నేను కూడా ఓకే అని చెప్పాను. దయచేసి మరి లైవ్లో వీక్షిస్తున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానపూర్వకంగా ఈ పాట విన్న తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చాలా చక్కగా ఉంటుంది ఈ పాట. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి అంజూరపు యొక్క చెట్టు దగ్గరకు వచ్చి ఫలాన్ని ఆశిస్తాడు, ఫలం ఎదుగుతాడు. ఆకలైనప్పుడు ఆ చెట్టు యొక్క ఫలాన్ని అనుకునే లోపు ఆకులు పచ్చగా ఉంటుంది, చెట్టు కూడా పచ్చగానే ఉంటుంది, కానీ ఫలం ఒకటి కూడా కనబడదు, ఒక్క ఫలం కూడా చెట్టుకు ఉండదు. కనుక దేవునికి స్తోత్రములు, దేనికి కూడా ఉపయోగం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ చెట్టు ఉంటుందన్నమాట. దాన్ని ఉద్దేశించి యేసుప్రభువే పాడుతున్నట్టుగా ఈ పాట రాశారు భక్తులు. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీవు లేవా ఓ అంజూరమా. మొదటి చరణము, నేనెంతో కాలము వేచి ఉన్నాను, ఈ ఏడు కూడా గడిచిపోయింది, ఏనాడు ఫలితము కూడా చూడలేదు, ఫలం నీవు లేవా అంజూరమా. నరికివేయాలనుకున్నాను, ఈ తోటలో నుండి ఈ చెట్టుని నరికేద్దాం అనుకున్నాను. అంతే కదండి, వ్యవసాయకుడు అదే చేస్తాడు కదా, ఫలముని ఇవ్వకపోతే కొన్ని సంవత్సరాలు చూసి. నరికివేయబోదునని తలచినాను, ఎరువేసి నీరు పోసి సమయం ఇచ్చినాను, కృపాకాలమంతా వృధా చేయకు, ఫలమిస్తూ జీవిస్తావా ఓ అంజూరమా. నిజంగా ఈ మాటకు వచ్చేసరికి భయం అవుతుంది కొన్నిసార్లు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ ఫలము లేని మన జీవితాల్లో, ఆత్మ వరాలు లేవు, ఆత్మ ఫలము లేని మన జీవితాల్లో దేవుడు ఆ పరిస్థితి చూస్తున్నప్పుడు ఏమనుకుంటాడంటే ఇలానే అనుకుంటాడు, నరికేయాలనుకుంటాడు. ఎరువేసి నీరు పోసి మళ్ళీ సమయము ఇచ్చినటువంటి దేవుడు, కృపాకాలంలో ఉన్నాము, ఈ కృపాకాలాన్ని కూడా వృధా చేయకూడదనే చక్కని అర్థం ఇచ్చే ఈ పాట మనందరం కూడా వచ్చేవారు నాతో పాటు కలిసి పాడండి. రాని వాళ్ళు మరి దయచేసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. వచ్చేవాళ్ళు మాత్రం నాతో పాటు కలిసి పాడి ప్రభువును ఘనపరచండి. వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. అందరం కలిసి, ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా.
నేనెంతో కాలం వేచినాను, ఈ ఏడు కూడా గడిచిపోయే. నేనెంతో కాలం వేచినాను, ఈ ఏడు కూడా గడిచిపోయే. ఏనాడు ఫలితంబు చూడలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఏనాడు ఫలితంబు చూడలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. నరికి వేయబోదునా అని తలచినాను, ఎరువేసి నీరు పోసి సమయమిచ్చినాను. నరికి వేయబోదునా అని తలచినాను, ఎరువేసి నీరు పోసి సమయమిచ్చినాను. కృపాకాలమంతా వృధా చేయకు, ఫలమిస్తూ జీవిస్తావా అంజూరమా. కృపాకాలమంతా వృధా చేయకు, ఫలమిస్తూ జీవిస్తావా అంజూరమా. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఫలం వెదక వచ్చాను, ఫలం కానలేదు, ఫలం నీయలేవా అంజూరమా. ఫలం నీయలేవా అంజూరమా. ఫలం నీయలేవా అంజూరమా. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన నీ పాద సన్నిధికై స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రభా తండ్రి నాయన, ఆయా ప్రాంతాల నుండి
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా ప్రియులతో పాటు కలిసి, అంత మాత్రమే కాదు ప్రభా, ఎంతమంది అయితే శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధుమిత్రులు, దేవా తండ్రి ప్రభా, విశ్వాసులందరం కలిసి నీ పాద సన్నిధిని అనుభవించే ఈ కృపా భాగ్యం ఇచ్చినావో అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. గొప్ప దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మరొకసారి నీ వాక్య ధ్యానంలో తండ్రి మీరు మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుత రీతిగా మెలనైనటువంటి, మధురమైనటువంటి, బలమైనటువంటి నీ స్వరమును ప్రభా మీరు మాకు వినిపించగా, నీ యొక్క స్వరము విని ప్రభా మేము ఉజ్జీంపడినట్లుగా సహాయపడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానిస్తుంటుండగా దేవా, అద్భుత రీతిగా మీరు మాతో మాట్లాడండి, మహిమ పొందండి. తద్వారా అద్భుత రీతిగా దేవా తండ్రి నీకు స్తోత్రములు. ఎవరెవరు ఏ స్థితిగతులు ఉన్నారో అందరూ కూడా తండ్రి అద్భుత రీతిగా ప్రభువా నీ యొక్క స్వరము విని, నీ మాటలు విని, నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నువ్వు కోరుకుంటున్నటువంటి దేవా ఫలభరితమైనటువంటి జీవితాలని మేము కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించి నీకు మహిమ తెచ్చుకోనమని వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ధ్యానంలోనికి నడిపిస్తున్న నీ దాసులైన నన్ను కూడా సెలవుచాటున మరుగుపరచండి. అద్భుత రీతిగా పరిశుద్ధాత్మదేవ నీ సహాయం వైపు చూస్తున్నాను నాయన. దేవా తండ్రి, నన్ను నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని ఆత్మతో అభిషేకించి, జ్ఞానంతో నింపి, వివేకంతో నింపి, ఆత్మ ఆలోచనతోనూ వృత్తాంతములతో అభిషేకించి ప్రభువా అద్భుత రీతిగా నీ ప్రజలతో నీవే మాట్లాడి దేవ మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసుక్రీస్తు సజీవమైన నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం అనుదిన వాక్య ధ్యానంలోనికి ప్రతి దినము ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని ఈ సమయంలో నేను తీసుకొని వెళ్తున్నాను. దయచేసి ప్రతిదినం మనం ధ్యానిస్తున్నటువంటి అంశం గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ, పచ్చని చెట్టు, ఎండిన చెట్టు. లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని ఆధారం చేసుకొని చక్కని ధ్యానాంశంలోనికి మనము వెళ్తున్నాము. ఒక టాపిక్ మీద ఒక సీక్వెన్స్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చిన దాని ప్రకారంగా నడిపింపు ప్రకారంగానే ముందుకు జరుగుతూ ఉంది. నేను గత 20 సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను. 20 సంవత్సరాలుగా చాలాసార్లు నేను ఈ మాట చదివి ఉంటాను బహుశా నా యొక్క ధ్యానంలో కూడా. కానీ ఏనాడు కూడా ఈ తలంపు నాకు రాలేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు పచ్చని బ్రానుకే ఇలాగు చేస్తే ఎండిన దానికి ఇంకేం చేస్తారు అనే ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. మరొకసారి చెప్తున్నాను, గడిచిన నెల అనుకుంటాను, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫిలదెల్ఫియా సంఘంతో కలిసి నేను ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నప్పుడు, మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, అడగాలి, కన్నీటి ప్రార్థన, ఏడవాలి కూడా ఎందుకు అని ఆలోచన చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాక్కు ఏంటంటే, నాకు దేవుడి కొరకు మీరు ఏడవద్దు. కొంతమంది సంఘానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఫీల్ అవుతారంటే, ఏదో మేము దేవుడి కొరకే వస్తున్నట్టు, లేదా సేవకుల కొరకు వస్తున్నట్టు, లేకపోతే సంఘం కొరకు వస్తున్నట్టు కొంత షో ఆఫ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఆఫ్ కోర్స్ మన సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘం ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఇన్ జనరల్గా కొంతమంది దృక్పథం గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మనము ఎవరి గురించి కాదు వచ్చేది, మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి మనం దేవుని సన్నిధికి రావాలి, మన గురించి, మన పిల్లల గురించి ఏడవాలి అనే విషయాన్ని అక్కడ ధ్యానం చేశాము. ఎందుకు ఏడవాలి అంటే, పచ్చని మ్రాను ఆయన పరిశుద్ధుడు, ఎండిన జీవితాలు మనవి, ఆయన ఓర్చుకోగలిగినాడు. మన జీవితాల్లో మనము కొంచెం కూడా తేడా వస్తే ఓర్చుకోలేని జీవితాలు మనవి. అలాంటప్పుడు రాబోయే భయంకరమైన ఉగ్రతను ఏ విధంగా మనం ఓర్చుకోగలుగుతాం? కనుక రక్షణ లేని మన కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కొరకు ప్రార్థన చేయండి, రక్షించబడిన వారికి ఉజ్జీవం కొరకు ప్రార్థన చేయండి. ఉజ్జీవింపబడుతున్న వారు ఆత్మ వరాలతోనూ ఆత్మ ఫలముతోనూ నింపబడాలి. ఆ తర్వాత అందరూ కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, ఆయన సేవ చేయాలి. డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గానే ఆ యొక్క టాపిక్ని క్లుప్తంగా కొంతవరకు ఉపవాస ప్రార్థనలో ధ్యానిస్తే నేనే ఆనందించాను. ఆ వాక్యంలో అక్కడ కూడా వచ్చినటువంటి వాళ్ళకి చెప్పాను, నేను ఈ టాపిక్ చాలా చక్కని ఆలోచన ఇచ్చినాడు. అక్కడ కేవలం 1/2 an hour 45 minutesలో సరిపోలేదు. అప్పుడు నేను చెప్పాను, దేవుని చిత్తమైతే దీని మీద నేను వాక్య ధ్యానం పంచుకుంటానని.
ఆ సీక్వెన్స్గా ఆ టాపిక్ని ఉద్దేశించి ప్రారంభించబడడం జరిగింది గడిచినటువంటి ఆదివారము. మరి శనివారం వరకు దీన్ని కంటిన్యూగా 5 ప్రసంగాలు 5 పాటలు అయిపోయినాయి. ఇది 6వ పాట అనుకుంటాను. దేవునికి స్తోత్రములు. దయచేసి గమనించాలి, చాలా చక్కని సీక్వెన్స్లో ఉంది ఈ యొక్క సెర్మన్ సిరీస్ అంటారు దీన్ని. ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దీన్ని నేను మనవి చేస్తున్నాను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫేస్బుక్ నా పేజ్లో ఎవాంజలిస్ట్ జైపాల్ నా ఫేస్బుక్ పేజ్లో వెళ్తే కనుక ఆ సెర్మన్ సిరీస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కనబడతాయి. సీరియల్గా మీరు చదువుకుంటూ వస్తే మీకు చక్కగా వాక్యం అర్థమవుతుంది. ప్రియులారా, సీరియల్గా చదవండి వాక్యము, సీరియల్గా దాన్ని మీరు కూడా చూడండి, ధ్యానించండి, దాంతోపాటు ఆలోచన చేయండి ప్రార్థన పూర్వకంగా. తప్పకుండా ఒక సందేశం మీకు అందించబడుతుంది. అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ పనికి మాలిన టీవీ సీరియల్ కంటే ఈ వాక్యం సీరియల్గా మీకు అందించబడతా ఉంది. ఈ వాక్యం అనే సీరియల్ని దయచేసి ప్రతిదినము నెమరు వేసుకొని చూడండి. ఎందుకు మేము ఫేస్బుక్ లైవ్లో కూడా రావడం జరిగిందంటే, చెప్పాను కదా, ప్రాముఖ్యమైన ఉద్దేశం కారణం ఏంటంటే, ఈవెన్ మన సంఘంలో కూడా ఫిలదెల్ఫియా సంఘంలో కూడా చాలామంది అన్న జూమ్లో బలమైనటువంటి వాక్యం మేము ప్రతిదినం వినగలిగే కృపనిచ్చినాడు, మేము బలపడుతున్నాము, మరి వాక్యాలు వేస్ట్ కాకూడదు, మేమైతే ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాము, రికార్డింగ్ చేసుకుంటున్నాము, దయచేసి మీరు కూడా యూట్యూబ్లో పెట్టండి లేదా ఫేస్బుక్లో కూడా దీన్ని పెట్టండి, మేము మాకు కావాల్సినప్పుడు మేము చూసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన ఇచ్చినారు. సో నాకు కూడా అనిపించింది, సరే ఈ లాక్డౌన్ కూడా వచ్చింది, చాలామంది మరి ఆన్లైన్లో వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎవరో వస్తున్నారని నా ఉద్దేశం. అలాంటి నేను ఎప్పుడో వచ్చేవాడిని, అందరికంటే ముందే వచ్చేవాడిని. కాకపోతే నేను సమయం కొరకు ఎదురు చూస్తాను. సమయం వచ్చింది అనుకున్నా నేను. సరే, మొత్తానికి అదొక కారణమైతే తర్వాత మరి నిజంగా చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు దీవెనకరంగా ఈ వాక్యాలు ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో రావడం జరిగింది. రెండవది, రక్షణ లేని వారు రక్షించబడాలి, రక్షించబడిన వారు ఉజ్జీంపబడాలి. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క సీక్వెన్స్ ఉంది. రక్షణ లేని వారు కుటుంబాల్లో చెక్ చేసుకోండి. కారణం ఏంటంటే భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రవచించినాడు 23వ లూకాసు వార్త 31వ వచనంలో, ఎండిన దానిని ఈ రకంగా చేస్తే, పచ్చని దానిని ఈ విధంగా చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారని చెప్పి, మా మీద పడుడని కొండలతోనూ మా మీద పడుడని పర్వతాలతో చెబుతారు, అయినా మీకు భయంకరంగా ఆ నరకం చూడాల్సిందే అని ఏ ప్రవచనం అయితే పలికినాడో AD 70లో నెరవేరింది. అది సూచనగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఆయన చెప్పినాడు ఏంటనంటే, అంత్య దినాల్లో ఏం జరుగుతాయి, అది కూడా మనం పార్ట్ 3, పార్ట్ 4లో బహుశా ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, అంత్య దినాల్లో మనుషులు ఎంత భయంకరంగా ఉంటారు అది సూచన కూడా ధ్యానం చేశాం. ప్రియులారా, గమనించాలి, నిన్న కూడా అదొక సూచనలో ఒక న్యూస్ నేను చూసినప్పుడు నా ఒంటి రోమాలు నిలిచిపోయినాయి. మనకందరికి బాగా తెలుసు, నిన్నటి దినాన్న టర్కీ దేశంలో భయంకరమైన సునామీ భూకంపం వచ్చింది. మరి దేవుని బిడ్డలారా గమనించాలి, చాలామంది చనిపోయినట్టుగా మనకు తెలిసినటువంటి విషయం. నాకు కొంచెం రీసౌండ్ వస్తూ ఉంది, ఎక్కడి నుంచి అది, దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి. హలో, చెక్, మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన్న భయంకరమైనటువంటి ఆ న్యూస్ చూసేసరికి నిజంగా నాకు కూడా చాలా ఒకలాంటి భయమే అయింది. చూసారా, అక్కడక్కడ కరువులు, భూకంపాలు చూస్తూనే ఉన్నాం ప్రియులారా. నేటి వరకు కూడా రెక్టర్ స్కేల్ 7 వచ్చేసరికి పేక మేడల్లాగా దాదాపు 20 పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినారు. ఎంతమంది అందులో చనిపోయారో ఇంకా నేను అప్డేట్ కాలేదు. ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించాలి, మనం ధ్యానిస్తున్న రీతిగా అంశానికి తగ్గట్టుగానే దేవుని బిడ్డలారా పరిస్థితులు మన ముందు కనబడతా ఉన్నాయి. అందుకే దేవుడు ఈ చివరి క్షణంలోనైనా కొంతమంది అయినా మారు మనసు పొందుతారేమోనని ఉద్దేశంతో బహుశా దేవుడు తన వాక్యాల్ని మన వరకు అందిస్తున్నాడని నేను గమనిస్తూ ఉన్నాను. మంచిది, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం మన నెక్స్ట్ ధ్యానం వరకు వెళ్దాం. నిన్నటి వరకు ఏమి ధ్యానం చేసామనే విషయాన్ని నేను జస్ట్ ఒక అవుట్లైన్ జ్ఞాపకం చేస్తాను. నిన్నటి దినాన్న మనం ఏం ధ్యానం చేసి నాకు చెప్పాలి, లేకపోతే ఎవరండి మన ఫిలదెల్ఫియా సంఘం జూమ్లో ఉన్నవారు దయచేసి చెబుతారా? నిన్నటి వరకు ఏం ధ్యానం చేసాం మనం? నిన్న ఏం ధ్యానం చేసాం మనం? ఉన్నారా? నా వాయిస్ వినబడుతుందా? ఎస్, నేను ఒక ప్రశ్న అడిగాను. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 31వ వచనంలో, పచ్చని మ్రానుకే ఇలా చేస్తే
ఎండిన దానికి ఏమి చేయదురని రైట్. చెప్పారన్న. ఏమేమి అందులోనే ఏమి ధ్యానం చేశాము, అవునా? ఏ ఏ విషయాలు ధ్యానం చేశాము? అంటే దేవుడే అంత సజీవంగా ఉన్నప్పుడు, దేవుడికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనము ఆత్మానుసారంగా బలపడినప్పుడు ఇంకా మనకెన్ని కష్టాలు వస్తాయని నాకు అర్థమైందన్న రైట్ రైట్, విషయము. వెరీ గుడ్. అయితే నిన్న ఏ ఏ విషయాలు ధ్యానం చేశాం? ఏదేను తోట జ్ఞాపకం వచ్చిందా? ఓకే అన్న. ఆది కాండంలో 3వ అధ్యాయం రైట్. నుంచి మనము ఆది కాండము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఈ దేవుడు సృష్టించినటువంటి మనుషులు ఎక్కడ సృష్టించాడు, ఎలా సృష్టించాడు, ఎక్కడ పెట్టాడు, రైట్? అలాంటి ఆ పరిస్థితిలో మనిషి మరి ఏ విధంగా సాతాను చేత మోసపోయినాడో, మొదటి మానవుడు ఆదాము అవ్వలు ఏ విధంగా మోసపోయినారో ఆ విషయాలు ఇంకా జ్ఞాపకం వస్తున్నాయా? ఇంకొకటి రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూసాను. వెరీ గుడ్. చెప్పండి చెప్పండి, ఇంకెవరున్నారు చెప్పండి ఫటాఫట్, ఇంకెవరు లేరా? హలో, వాక్యాలు వింటున్నారా లేకపోతే జస్ట్ ఆన్లైన్లో వచ్చేసి అలా మ్యూట్ చేసి వెళ్ళిపోతున్నారా? నేను దీన్ని పబ్లిక్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకు తెలుసా? ఎస్, ఎవరైనా సరే బీ సీరియస్ అని చెప్పాను. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధిలో చాలా సీరియస్గా ఉండాలా. మీరు వేషాలు వేయొద్దు. బిజీగా ఉంటే నిజంగా పని చేసుకోండి, లేదా మిగతా పనులు పక్కన పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సర్వమెరిగిన వాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు ఉన్నాడు. మీరు ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు ఒకరిని మోసం చేయొద్దు. దేవుడిని అంతకంటే కాదు. ఆయన కోర్స్ ఆయన మోసపోడు. రైట్. ఉన్నారా లేదా? నేను ముందుకు వెళ్ళాలా? రాసుకుంటున్నారా? రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారా? రోమా అధ్యాయం ప్రకారము ఏ భేదం లేదన్న, అందరూ పాపం చేసే ఉన్నారు. రైట్. దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం మహిమను పొందలేకపోతున్నామన్న. వెరీ గుడ్. నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను రమా సిస్టర్ని. షీఈస్ ఫ్రమ్ అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి సహోదరి. ఇంకా తనకు పూర్తిగా కంప్లీట్ బేసిక్ థింగ్స్ కూడా తెలియనన్నట్టుగా కొంత విషయాలు చర్చించుకున్నాము. సీక్వెన్స్గా ఇంకా దేవుడు అంటే ఎవరు ఇంకా మాకు తెలిపండి అని ఆమె చక్కని పాయింట్స్ కోరుకుందామె. అయినప్పటికీ ఎంతో శ్రద్ధతో మరి రాసుకొని మరి చక్కగా శ్రద్ధగా వింటుంది. ఆ సహోదరిని బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మరి మీ జీవితాల్లో ఏమైనా ఎగుటైపోతుందా, లేకపోతే మీ జీవితాల్లో ఇదేమైనా లైట్గా తీసుకుంటున్నారా? ఒకటి మాత్రం గమనించాలండి, ష్యూర్. 10% మర్చిపోయినారా? 10% జ్ఞాపకం వచ్చిందా? ఆది కాండంలో 3వ అధ్యాయం చెప్పారన్నా. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయని ఒక లైన్. 10% అంటే 10 మంది కుష్ఠరోగుల్లో అందరూ స్వస్థత పొంది ఒకడే రిటర్న్ వచ్చినాడు అంటే 10లో ఒకడంటే 10%. ఆ 10% గుంపులో మీరు ఉండాలి అని కోరుకున్నాను నేను. సో గమనించాలి, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అయిపోతారు. అంతే దినాల్లో యాక్టివ్గా ఉండండి. అడిగి మరీ వెనక ఏమంటారండి దాన్ని, స్టోపింగ్ చేసుకోవడం, మరి అడిగిపించుకోవడము ఇంకా మానేయండి. ఇంకా ఎవ్వరి కోసం మీరు ఆత్మీయ జీవితాన్ని కాన్సన్ట్రేట్ చేయకండి. యేసయ్య చాలా క్లియర్ చెప్పినాడు, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. అంటే లుక్ అట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఈ అంత్య దినాలలో, యేసయ్య రాకడ సమీపమైనటువంటి అంత్య దినాలలో, ఆ దినం వచ్చినప్పుడు ఏ పాస్టర్ కనబడడు, ఏ ఒక సంఘము కనబడది. అంటే సంఘముకి ఎత్తబడతాం, కానీ మనము ఒకరి వైపు చూసుకుంటూ ఎత్తబడం. ఇంకా రెప్పపాటున మార్పు చెంది సిద్ధంగా ఉన్నవారు ఆయన సన్నిధిలో వెళ్ళిపోతారు. ఇక్కడ గుచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తూ, మిమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తుంటే ఎగుటైపోయే పనులు చేయకూడదు సుమా. ఓకే, రైట్. శరత్, ఏం జ్ఞాపకం వచ్చింది చెప్పు. నిన్న ఆదికాండం 3వ అధ్యాయం నుంచి అవ్వ గురించి, ఆదాం గురించి చెప్పినా. రైట్. అవ్వ చేసిన తప్పు గురించి, ఆదాము అవ్వ మీద, అవ్వ సాతాను మీద చెప్పడము. రైట్. ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకున్నారు, భార్య భర్తలు. ఒకరి మీద ఒకరు. ఆయనను దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అయినా వచ్చి ఓర్పు సహనంతో ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు కదా. అవును, చక్కని ప్రశ్నలు అడిగాడు. ఎక్కడున్నావు అంటే ఆయనకు తెలియక అడగలేదు, అన్నీ తెలిసి అడుగుతా ఉన్నాడు. ఆ పిక్చర్ కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చాలా సంతోషము. ఓకే, మిగతా వాళ్ళు రేపు కూడా అప్పచెప్పండి ఏదైతే నేర్చుకుంటున్నారో, రేపు కూడా అడుగుతాను. రైట్, మనం ముందుకు వెళ్తున్నాం. జాగ్రత్తగా ఇక స్క్రీన్ చూస్తూ మీరు ఈరోజు చక్కని
వీడియో క్లిప్పింగ్ కూడా ఉంటుంది. మీకు ఇంకా స్పష్టంగా అర్థమవడానికి ఒక చక్కని వీడియో క్లిప్ కూడా నేను చేసిన, తెలిసిన సంగతులే కానీ ఇంకా క్లారిటీ వస్తుంది. రైట్, వీడియో క్లిప్పింగ్ చూస్తే ఏంటంటే ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. సరే, దేవునికి స్తోత్రములు. మనం ధ్యానించినటువంటి విషయం ఏంటంటే చూడండి, ఈడెన్ ఆఫ్ గార్డెన్. ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఈడెన్ ఆఫ్ గార్డెన్. రైట్, ఏదేను తోట బైబిల్ రియాలిటీ ప్రకారంగా ఏదేను తోటలో ఈ విధంగా ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. అంటే ఎగ్జాక్ట్గా ఇలానే ఉంది అని చెప్పడానికి కాదు ఇది. ఇది ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటే ఇలా ఉంటుంది, ఫోటో తీసుకొచ్చారని మీనింగ్ కాదు ఇది. అంటే ఎలా కనబడుతుంది ఇది? అడవిలాగా కనబడుతుందా, తోటలాగా కనబడుతుందా చెప్పండి? తోటలాగా కనబడుతుంది. చూడు ఎంత చక్కగా గార్డెనింగ్ చేశారు కదా, దీనంతా కూడా చక్కని చెట్లు పెట్టిన, రంగురంగులో పూలు పెట్టి, తర్వాత నీట్ సైజులో దాన్ని కత్తిరించి, అంత గార్డెనింగ్ అంటారు దీన్ని. చక్కని గార్డెనింగ్ చేసేదే దాన్ని గార్డెన్ లేదా తోట అంటారు. కనుక దేవునికి స్తోత్రములు. దేవుడు మనిషిని ఎంత చక్కని తోటలో ఉంచున్నాడో ఒకసారి ఊహించుకోండి. ఈ స్క్రీన్లో మీకు కనబడతా ఉంది, మీకు అర్థమవుతా ఉంది. ఇంత చక్కని గార్డెన్లో పెట్టినాడు, అడవిలో పెట్టలేదండి. అర్థమవుతుందా? కానీ ఈ గార్డెన్ అడవి అయిపోయింది. అది ప్రాబ్లం. వచ్చినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే చక్కని తోటను దేవుడు తయారు చేసి ఇచ్చిన ఈ మనిషి దీన్ని అవిధేయతతో దీన్ని కాపాడుకోలేకపోయి దీన్ని ఏం చేసుకున్నాడంటే అడవిలాగా తయారు చేసుకున్నాడు. ఇది మనం ధ్యానం చేశాము. దేవుడు మనిషిని తన స్వరూపములో తన పోలికలో ఆయన కలగజేసి ఇంత చక్కని ప్లేస్లో తూర్పున ఏదేను అంటారు. అక్కడ కనబడుతుంది చూడండి, ద లార్డ్ గాడ్ ప్లాంటెడ్ ఎ గార్డెన్ టువర్డ్స్ ది ఈస్ట్ ఇన్ ఏడెన్. చక్కగా ఎంత క్లారిటీగా అర్థమైందో దేవునికి స్తోత్రం. చూడండి, అండ్ దేర్ హీ ప్లేస్ ద మ్యాన్ హూమ్ హీ హ్యాడ్ మేడ్. అక్కడ దేవుడు మనిషిని ఏ విధంగా పెట్టినాడో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అంత మాత్రమే కాకుండా చూడండి, ఎప్పుడైతే సాతానుడు ఇక్కడ కనబడుతా ఉన్నాడు, వీడు సర్పరూపములో వీడు వచ్చి, అంటే ఇలా కనబడలేదు, ఇది జస్ట్ ఒక ఊహాచిత్రం మాత్రమే. అన్ని ఊహాచిత్రమే, జస్ట్ మనకు ఐడియా రావడానికి, అంతేగాని ఇది ఎగ్జాక్ట్ పిక్చర్స్ కావు. మళ్ళీ దీన్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేయకండి. జస్ట్ ఒక ఊహాచిత్రము మనకు క్లియర్గా అర్థమవడానికి. ఇక్కడ సైతానుడు ఫస్ట్ అవ్వకి అదంతా అబద్ధాలు చెప్పి డౌట్ క్రియేట్ చేసి అవ్వను మోసం చేస్తే తాను తిని ఇక్కడ చూడండి తన భర్తకు కూడా ఇస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇది కూడా మనం ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో, తప్పు చేసిన వెంటనే చూడండి ఏ విధంగా మహిమలో ఉన్నటువంటి దేవుడు, చెప్పాను కదా ఆయన ఆత్మస్వరూపి, మహిమా స్వరూపి, ఆయన వెలుగైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆ తోటలో వారిని దర్శించడానికి వచ్చినాడో, వీళ్ళిద్దరి పరిస్థితి చూడండి. వాళ్ళు ఆకులు కచ్చడములుగా చుట్టుకొని, ఆ తర్వాత వాళ్ళు దిగంబరులను గ్రహించి చెట్టు చాటున పొదల చాటున దాక్కొని ఉన్నారు. దేవుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ పరిస్థితి వాళ్ళది. అంత మాత్రమే కాదు, చూడండి ఈ సీన్తో కొంతవరకు క్లారిటీ వస్తుంది. అంటే ఇలా ఉన్నాడని కాదు, మహిమలో ఉన్నటువంటి దేవుడు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళేమనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మేము దాక్కొని ఉన్నాము. ప్రియులారా, చాలా కొన్నిసార్లు దేవుడు ఇలా చూసి నవ్వుకుంటాడా లేకపోతే బాధపడతాడా అర్థం కాని పరిస్థితి. అంతా చూస్తున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎప్పుడైతే అవకాశం ఇచ్చినాడో వాళ్ళకు 3 ప్రశ్నలు వేసి అవకాశం ఇచ్చినాడు. ఏమని, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఏంటి, మీ సంగతి ఏంటి అని, మీ స్థానం పోగొట్టుకున్నారు కదా, మీకు ఎవరు చెప్పినారు ఏంటి అని అడిగితే, అక్కడ వాళ్ళ దాంట్లో నిజమే ప్రభువా అని ఇద్దరు దేవుని పాదాలు పట్టుకున్నారా, పశ్చాత్తాపడ్డారా, దేవుడి దగ్గర క్షమాపణ కోరలేదు. ఆదాము అవ్వ మీద తప్పు మోపినాడు. అది కూడా ఎలాగంటే దేవుడి మీదనే మోపినట్టుగా మోపినాడు. ఏమని, నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఆ స్త్రీ అని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడో చూడండి. అర్థమవుతుందండి. అంత బాగున్నప్పుడేమో నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మాంసం అన్న వ్యక్తి, తర్వాత పాపం చేసిన తర్వాత నాతో ఉండుటకు నీవు ఇచ్చిన, అంటే నువ్వు ఇవ్వకపోతే నేను తినకపోయేవాడిని కదా అన్నట్టుగా చెప్పినాడు. ఇది మనిషి యొక్క నైజం. తర్వాత అవ్వ కూడా ఏం చెప్పింది, సర్పం మీద వేసింది. వాళ్ళు చివరికి దేవుని ఉగ్రతకు గురి అయిపోయి, ఇప్పుడు చూడండి వెనక ఈ తోట కనబడుతుందా, తోటలో నుంచి బయటికి వచ్చేసినారు వీళ్ళు. దే లాస్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని మహిమను పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేని పరిస్థితిలో ఈ రోజున మనిషి ఉన్నాడు. దానినే పచ్చని మ్రాను అంటే దేవుడు పరిశుద్ధుడు, ఎండిన మ్రాను అంటే మానవుడు పాపి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మన అంశానికి ఇంపార్టెంట్ మాట. ఓవరాల్గా ధ్యానంలోనికి తీసుకోవాలంటే పచ్చని మ్రాను అంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమగల దేవుడు. ఆయన పచ్చని మ్రానుకి సాదృశ్యంగా ఉన్నాడు. మనిషి మాత్రము ఈ రోజున దేనికి సాదృశ్యం ఉన్నాడండి? ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఎండిపోయినటువంటి స్థితి. ప్రియులారా గమనించాలి. నిన్నటి దినాన మనము ఒక విషయాన్ని నేను చెప్తానని మీకు. చూడండి, ఇప్పుడు మన ధ్యానాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. 128వ కీర్తన దయచేసి తీసి చదవండి. 128వ కీర్తన. ఇందులో ఒక చక్కని బలమైన వాక్యాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన వాక్య భాగం ఇది. చాలాసార్లు నన్ను ఇంటికి బర్త్డేకో లేకపోతే ఏదైనా కుటుంబ కార్యక్రమానికి పిలిచినప్పుడల్లా చాలా చోట్ల నేను ఈ వాక్యాన్ని పంచుకున్నాను. ఎందుకంటే ఇది నేను చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకే అది సరిపోదన్నమాట. అంత బలమైనటువంటి వాక్యం ఇది. నేను నా ప్రార్థనలో కూడా కోట్ చేస్తాను నేను. రైట్, 128 మొదటి నుండి చదవండి. ఒక కుటుంబము, ఆదామవ్వలు మొదటి దంపతులు, భార్యాభర్తలు, వాళ్ళ కుటుంబము ఏ విధంగా పచ్చని తోటలుండి వెలివేయబడ్డానికి సైతానుడు కారకుని అయినాడో అది మనం చూసాము. ప్రియులారా గమనించాలి, కేవలము ఆ కాలంలో ఆ పరిస్థితి మాత్రమే కాదు. ఇప్పుడు దావీదు కీర్తన చదవబోతున్నాము. ఈ యాత్ర కీర్తనలో రాసిన కీర్తనకారుడు యొక్క కాలంలో ఈ 2020లో కూడా కుటుంబాల్లో ఈ పరిస్థితి కనబడుతూ ఉంది. దేవుడు ఆశిస్తున్నది ఏంటి, ఈరోజు ఉన్నది ఏంటో ఇక్కడ చాలా తేటతెల్లమైపోతుందో ఒకసారి చూడండి. 128 మొదటి నుండి చదవండి అమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క నిమిషం, చాలా చక్కని వాక్య భాగాలు ఇవి. నేను ఇదే వాక్యాన్ని మీకు ఇక్కడ స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను. ఈ మాట చాలా హైలైట్గా అనిపించింది నాకు. 128వ కీర్తనలో కీర్తనకారుడు ఏం రాసినాడంటే, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఒక కుటుంబాన్ని, భార్య భర్త పిల్లల్ని దీవిస్తాడు అని చెప్పడానికి ఇది చక్కని కీర్తన. దీన్ని మీరు కూడా ఎప్పుడైనా బై హార్ట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ దీని ప్రకారంగా నా కుటుంబం కూడా ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే, మొదటి వచనం ఎలా ప్రారంభించినాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి కలిగి దేవుని మార్గములో నడవాలండి. మతములో నడవద్దు, క్రైస్తవ్యంలో నడవద్దు. క్రైస్తవ్యంలో ఏమీ లేదు, మతములో ఏమీ లేదు. అసలు ఇది మతమే కాదు ఒక మాట చెప్పాలంటే. సో ఒకవేళ మతం అనుకున్నా, మతాన్ని వెంబడిస్తున్నాం అనుకుంటే అది మీకు వేస్టే. యు మస్ట్ ఫాలో ద వే. మీరు మార్గాన్ని అనుసరించాలి. క్రిస్టియానిటీ ఈజ్ అ వే, ఇట్ ఈస్ నాట్ అ రిలీజన్ అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదో గవర్నమెంట్ దృష్టిలోనో లేకపోతే రాయాలి కాబట్టి కాస్ట్ ఇండియన్ క్రిస్టియనో లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్ అని రాసుకుంటారేమో, కానీ ఆ రిలీజన్ అండ్ ఆ పాయింట్కి వచ్చేస్తే ప్రియులారా గమనించాలి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎన్ రిలీజన్. క్రిస్టియానిటీ ఇట్ ఈస్ అ వే, ఇట్ ఈస్ అ వే టు హెవెన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గాన్ని అన్నాడు, నేనే జీవాన్ని, నేనే మార్గము జీవం సత్యమై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో. ప్రియులారా అంత మాత్రమే కాదు, కనబడిన ప్రతి ఒక్కరితో అన్నాడు, శిష్యులతో అందరికి కూడా, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము, ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. అంటే ఈరోజు క్రైస్తవుడు
దేన్ని ఫాలో అవ్వాలో తెలుసా? క్రీస్తుని ఫాలో అవ్వాలి ప్రియులారా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఫాలో అవ్వాల్సింది అంటే, మీరు ఫాలో అవ్వడం అంటే ఏంటి తెలుసా అండి? అడుగు జాడల్లో, ఎవరి అడుగుల్లో మనం అడుగు వేయాలంటే యేసుక్రీస్తు ప్రభు అడుగుల్లో మనం అడుగు వేయాలండి. డినామినేషన్ అనే అడుగులో కాదు. బిషప్, రెవరెండ్, పాస్టర్, ఎవాంజలిస్ట్ ఎవరైనా సరే, ఒక డినామినేషన్, ఒక సంస్థ, ఒక మనిషి యొక్క అడుగుల్లో అడుగు వేయకుండా వెళ్ళడం వేసుకుంటూ వెళ్ళడం కాదండి. యూ మస్ట్ నో పర్సనలీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హూ ఈజ్ హీ? ఆయన దైవత్వం ఏమిటి, ఆయన గుణలక్షణాలు ఏమిటో ఆయనను వెంబడించు వారు ధన్యులని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇదే మాట ఇక్కడ కూడా హైలైట్ అవుతా ఉంది. ఏంటో తెలుసా? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలో అంటే ఆయన బాటలో, ఆయన వేసిన అడుగుల్లో, అంటే ఇంకా డీప్గా చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు వలె మన మాట, తలంపు, చూపు, నడక, ప్రవర్తన, ఆలోచన, ఊహ, క్రియ సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావంలోనికి ఎప్పుడైతే మనం మార్చబడతామో, ఆయన సంపూర్ణత, టోటాలిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు కూడా దేవుడు ఇవ్వడానికి ఆయనను ఈ లోకానికి పంపించినాడు ప్రియులారా. ఏ స్వరూపమైనైతే మనం పోగొట్టుకున్నామో, ఏ పోలికైతే మనం పోగొట్టుకున్నామో, ఆ పోలిక, ఆ స్వరూపము తిరిగి ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తన సొగసైన తన స్వరూపమైనంత మన కొరకు పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆ స్వరూపం మనకు ఇవ్వడానికి, ఆయనను వెంబడించడానికే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇంకా నేను మనవి చేస్తున్నా, ఎవరైనా ఈ వాక్యం వింటున్నట్లయితే దయచేసి గమనించాలి. ఎవరైనా పెద్దలు ఒకవేళ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాంటెక్స్ట్ మీద మాట్లాడుతున్నాను, నేను సందర్భం మీద మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఒక వర్డ్ యూజ్ చేశాను, డినామినేషన్ని, సేవకుల్ని వెంబడించొద్దు అన్నాను. దాని అర్థం ఏంటనంటే డినామినేషన్స్ని లెక్క చేయొద్దు, సేవకుల్ని లెక్క చేయకండి మీనింగ్ కాదు. నేను టాపిక్ మీద ఉన్నాను, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. సందర్భం ఏంటనంటే, మనము నడవాల్సింది ఏ త్రోవలో అనే మాట మాట్లాడుతున్నాడు. త్రోవలు అనేకమై ఉన్నవి. ఏసే మనకు త్రోవ, ఆయన అడుగు జాడల్లోనే మనం నడవాలి. ఏ డినామినేషన్ అయినా చూడండి, యేసుక్రీస్తు ప్రభువే కదండి కనబడతాడు. ఆయనను వెంబడించాలంటే ఆయన జీవించినట్టుగా జీవించాలి. మళ్ళీ ఇందులో చాలా ప్రమాదం ఉంది సుమా. ఆయన ఏం చేసినాడో మనం అది చెయ్యాలి, మళ్ళీ దాని అర్థం అది కాదు. అఫ్ కోర్స్ ఆయన చేసింది మనం చేయలేమండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన చేసింది అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు, మనం మార్చగలమా? ఆయన వెంబడిస్తున్న విశ్వాసులు మార్చగలరా? ఆయన అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకార్యాలు చేసి, అంటే అఫ్కోర్స్ ఆయన చెప్పినాడు అనుకోండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు దీనికంటే ఎక్కువ చేస్తాడు. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు తన మహిమ కొరకు, అనేకుల రక్షణ కొరకు. ఆ టాపిక్ వేరు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నడుముకు టువాలు కట్టుకొని ఆయన పాదాలు కడిగినాడు, మనం కూడా పాదాలు కడగాలి. అంటే ఆయన ఏం చేసినాడో మనము కూడా అది చెయ్యాలంటే అది సాధ్యము కాదు. అది వాక్యం, దాని మీనింగ్ అది కాదు. ఆయన అన్నాడు, ఒక ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. నీ కన్ను చెడినదైతే దాన్ని ఊడబెరుక్కోమన్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని లిటరల్గా ఫాలో అవుతే ఏమవుతుంది? కన్ను గుడ్డు ఊడబెరుక్కోవాలి. దాని మీనింగ్ అదా? కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆ సామెత నేటి వరకు కొన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. అరబ్ కంట్రీలో దొంగతనం చేస్తే చేతులు నరికేయాలి, ఇంకొక తప్పు చేస్తే ఇంకేమి ఉంటాయి? ఏ తప్పుకి దాని తగ్గట్టుగా కొన్ని అవయవాలు కట్ అయిపోతాయి బాడీలో నుంచి. కొంతమంది గొంతు కట్ చేసి పడేస్తారు. సరే, ఆ టాపిక్ వేరనుకోండి. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, అలా కాదు దాని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేది. యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా మారాలంటే ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన న్యాయంలో, ఆయన సంపూర్ణతలో, ఏ విధంగా ఆయన మరి ఇతరులను ప్రేమించినాడో, తాను త్యాగం చేసుకున్నాడో, స్వార్థం పూరితమైన జీవితం లేకుండా ఏ విధంగా దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని ఆయన కూడా వెతికినాడో, ఇవన్నీ కూడా మనము కూడా ఆయనను వెంబడించి ముందుకు వెళ్లాల్సిందే ప్రియులారా. ఏ విధంగా ఓర్చుకున్నాడో దేవుని రాజ్యం విషయంలో, సిలువను సహించినాడు, నిందల అవమానాలు సహించినాడు. ఆ క్వాలిటీస్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనను వెంబడించడం అంటే ఏంటనంటే, ఆదికాండం 1వ అధ్యాయము 27వ అధ్యాయం వచనంలో ఏ మాట అయితే దేవుడు రాయించి పెట్టినాడో, ఏమని? ఆ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం నిర్మించుకున్నాడు. ఆ స్వరూపం, ఆ పోలికలో నడవడం అంటే అది వచ్చే వరకు ఆయనలాగా మనం తయారవడం. ప్రియులారా గమనించాలి,
ఆ త్రోవలో నడిచినటువంటి వారందరూ ధన్యులు అంట. క్రైస్తవ్యంలో ఉన్న వారందరూ ధన్యులు అని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. అలా ఎవరు బోధించకండి. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. పాపాల నుండి విముక్తి పొందినవాడు, పాప క్షమాపణ పొందుకున్నటువంటి వాడు ధన్యుడు. 128వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు, ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక కుటుంబం గురించి. కుటుంబం అంటే ఎవరండి? భార్య భర్త, తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్త పిల్లలు. ఇది కదండి ఒక ఫ్యామిలీ అంటే. ఎవరైనా సరే ఆ ఫ్యామిలీలో నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనందరము ఎంతమంది అయితే కుటుంబీకులుగా ఉన్నారో, ఎంతమందికి వివాహాలై భార్యాభర్తలుగా జతపరచబడి వాళ్ళకు మీరు పిల్లలు కన్న తర్వాత మీకు కుటుంబం ఏర్పడిందో, ఇంకా వివాహాలు కాని వారైతే తల్లిదండ్రులతో ఉన్నారో, మెట్టుకు అందరికీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్న వారికి దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసా? చూడండి 2వ వచనం, దయచేసి చదవండి. 2వ వచనం 2-3 చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. చూసారండి ఇక్కడ ఎంత చక్కగా రాస్తా ఉన్నాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. అంటే ద్రాక్షవల్లి, ఆ తర్వాత ఒలివ మొక్కలు, గ్రేప్ యార్డ్, ఆ తర్వాత ఆలివ్ స్టెమ్స్ లాగా. ఇది ఎలా కనబడుతుంది చెప్పండి? దీని సీన్ తోటలా కనబడుతుందా, అడవిలా కనబడుతుందా? ద్రాక్ష ఫలించు ద్రాక్షవల్లి వలె, ఆ తర్వాత ఒలివ మొక్కల వలె. ఇది ఒక తోటలో ఉన్న చెట్ల లేకపోతే అడవిలో ఉన్నటువంటి చెట్ల? ఇవి అడుగుతున్నాను ప్రియులారా. తోటనే. ఏదో తోటను వేసి దేవుడు ఆది మానవుడైనటువంటి మొదటి దంపతులైనటువంటి భార్యాభర్తలైనటువంటి ఆదామవులకు అవకాశం ఇచ్చినాడో, వాళ్ళ ఆ తోటల నుండి వెలివేయబడినా కూడా ఈ రోజు వరకు కూడా దేవుడు తోటలోని పచ్చని జీవితాలతో ఉంచాలని కోరుకుంటున్నాడు. పెద్దలు అదే కోరుకుంటారు కదండి. పెళ్లి చేసి ఇచ్చే ముందు మీ కాపురం పచ్చగా ఉండాలి, పిల్లా జల్లలతో దీర్ఘాయుషుతో ఉండాలి, 100 ఏళ్ల పంట అంటారు. 100 ఏళ్ళు మీరు చక్కగా ఉండాలి, బతకాలి, 100 ఏళ్ల పంట ఇది అంటారు ఒక కుటుంబాన్ని ఉద్దేశించి. పెద్దలిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మంచిదే. కానీ ఈ వాక్యంలో రాయబడిన ప్రకారంగా భార్య ద్రాక్షవల్లి వలె, ఆ తర్వాత పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారా? నీ కుటుంబము, నేను అడుగుతున్న ప్రశ్న, నీ కుటుంబం ఒక తోటలాగా ఉన్నదా? తోట అక్కడికి వెళ్ళిన వెంటనే ఎలా ఉంటుంది తెలుసండి? ఆహ్లాదకరంగా ఉంటుంది, అవునా కదండి? తోటను చూసిన వెంటనే, నేను ఇందాక ఇప్పుడే మీకు తోట చూపించాను కదండి, ఎంత చక్కగా ఉంది చూడండి. ఆ గ్రీనిష్ ఆ గార్డెన్లో ఆ చక్కని పూలను చూస్తూ ఉంటే మనసు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ రోజున కుటుంబానికి వచ్చేసరికి భార్య భర్తకే కావచ్చు, భర్త భార్యకే కావచ్చు, లేదా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కావచ్చు, ఇల్లు తోటలాగా కనబడుతుందా? ఇల్లు తోటలాగా కనబడితే భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంటికి నేను ఎప్పుడెప్పుడు రావాలని కోరుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఆ భర్తకి గనక ఇల్లు తోటలాగా కనబడకుండా భార్య ద్వారా పిల్లల ద్వారా అడవిలాగా ఉందనుకోండి. అడవి అంటే ఏంటండి? సమాధానము లేని స్థితి, సమాధానము కోల్పోయే స్థితి. ఇంటికి వెళ్తే ఉంటుందిరా బాబు నాకు తలకాయ నొప్పి అని కొంతమంది భర్తలు, అది భార్యల వల్ల కావచ్చు, భార్య వల్లనో లేదంటే పిల్లల వలన కావచ్చు. దానికంటే బెటర్ ఏంటంటే కొంత టైంపాస్ చేస్తాడు, లేకపోతే ఎవరినో కలిసి వస్తాడు, లేదా డైరెక్ట్గా వెళ్ళి తాగే అలవాటు ఉంటే వాడు ఇంటికి తాగేసి వస్తాడు మెల్లిగా రాత్రి. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు లేవండి. కుటుంబాలు తోటలాగా ఉన్నాయా, అడవిలాగా ఉన్నాయా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామా?
ఎంత చక్కగా ఇక్కడ రాసినాడంటే 4వ వచనంలో యెహోవా యందు భయము భక్తి గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. ఇంకొక ఆశీర్వాదం ఉంది చూడండి ఇక్కడ 6వ వచనం, త్వర చదవండి. 6 నీ పిల్లలను నువ్వు చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండునుగాక, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఏమంటాడండి ఇక్కడ? పిల్లల్ని చూస్తావు నువ్వు అంటే దాని అర్థం ఏంటి? దీర్ఘాయుష్షు. నీకు ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయుష్కు నువ్వు బ్రతుకుతావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు తెలుసండి? 1వ వచనం ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా గమనించాలి, నీవు ధన్యుడో నీకు మేలు కలుగును నీ లోగిట భార్య. ఒక కుటుంబాన్ని తోటలాగా సేద్యం చేసే ఆ గొప్ప కుటుంబ యజమానులు ఉంటే, ఒక్క మాట చెప్పాలంటే భార్య, భర్త, తల్లి, తండ్రి ఇంపార్టెంట్ రోల్ అండి కుటుంబంలో. మన రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ, భార్య భర్తలది. ఇంకొక మాట చెప్పాలంటే కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి భర్తది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ ఉంది ఇందులో. నాకు అనిపిస్తుంది ధ్యానంలో, ఆదాము గనుక అవ్వతో పాటు అక్కడే ఉండి ఉంటే ఆ పండు తినకుండా ఆపేసేవాడేమో. నంబర్ 1 ఆ పని చేయలేదు. ఎక్కడున్నాడో తెలియదు, మరి ఏం చేస్తున్నాడో తెలీదు. మొత్తానికి అవ్వ ఒక్కతే సర్పముతో మాట్లాడుతున్నప్పుడు, సైతాన్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె చేసిన మిస్టేక్ భర్తని ఇన్వాల్వ్ చేయలేదు. ఆమె తప్పు చేసి భర్తను కూడా తప్పులో పడేసింది. కనీసం ఈ వ్యక్తి కూడా తినేటప్పుడు ఆయనను డౌట్ రావాలి కదా, ఎందుకు తింటున్నావు, ఎక్కడి నుంచి, ఇదేంటి సంగతి, దీని కథ ఏంది చెప్పు అని ఆరా తీసినాడా? తీయలేదు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ అంటారు వీళ్ళని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అర్థమవుతుందండి? రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు వీళ్ళు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. భార్యను వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, కుటుంబం ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. ఆ తర్వాత అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అన్న సామెత ప్రకారంగా అప్పుడు బాధపడితే లాభం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడింది. కొత్త నిబంధన గ్రంథంలో ఇంటిని ఏలువాడే సంఘాన్ని ఏలగలుగుతాడు. అంటే అధ్యక్ష పదవిని ఆశించేవాడంట ఇంటిని కరెక్ట్గా ఏలువాడై ఉండాలి. ఇంటిని కరెక్ట్గా ఏలకపోతే సంఘమును కూడా ఏలేది ఉండదు అంటున్నాడు. అంటే ఏంటిదని అర్థము? మళ్ళీ ఏలడం అంటే ఇక్కడ రూలింగ్ చేయడము, మళ్ళీ ఆ డిఫరెంట్ వేలో నెగిటివ్ కాదు, పాజిటివ్గా చెప్తా ఉన్నాను. అంటే బాగోగులు చూసుకోవడము, అన్ని టయానికి అందించడము, భరించడము, ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడము, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడము, ఇదంతా కూడా ఒక మంచి ప్లానింగ్ లైఫ్ కలిగి ఉండడము, సిస్టమేటిక్గా ఉండడము. ఇది ఉంటే గనక తప్పకుండా కుటుంబం చాలా చక్కగా ఉంటుందండి, పచ్చగా ఉంటుంది, అది తోటలాగా ఉంటుంది. నా ప్రియమైన సోదరులారా, ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ అవ్వ ఒక దిక్కు, ఆదాము ఒక దిక్కు ఉండడం బట్టే ఇద్దరి మధ్యలో వీడు ఎంటర్ అయినాడు. ఎవరు? సైతానుడు ఎంటర్ అయి ఒక చక్కని ఏంటంటారు దాన్ని, అనుమానపు ఆలోచన పుట్టించి ఇది నిజమా అని చెప్పేసి ఉన్న నిజాన్ని అబద్ధంగా మార్చి ఆ చక్కని తోటని అడవిలాగా చేసి పడేశాడు. ఈ రోజున దేవుని వాక్యంలో కూడా దేవుడు అదే రాయించి పెట్టినాడు. 128వ కీర్తనలో ఏంటంటే, నీవు నీ కుటుంబము పచ్చని ఒలీవ చెట్టు వలె, ఆ తర్వాత ద్రాక్షావల్లి వలె, నీ భార్య నీ పిల్లలు ఒలీవ చెట్టు వలె, ద్రాక్షావల్లి వలె ఒక చక్కని తోటలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, దీనికి సాధ్యము ఎలాగా? ఇంకో విషయం చెప్తాను నేను. మీలో చాలామందికి తెలుసో తెలీదో, మరి కొంతమంది వినేవాళ్ళు కూడా ఉంటారు కదా, తెలియని వాళ్ళు. అరే తోట మంచి కుటుంబాన్ని తోటను పెట్టుకొని అడవి చేసినాడు అంటున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఇది ఎలా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం, ఈ అడవిని చేసింది ఎవరో చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం తీయండి. నేను కూడా తీస్తున్నాను మీతో పాటు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఒకడున్నాడు దేవునికి విరోధి, మనుషులకు కూడా విరోధి. వాడి పని ఏంటనంటే తోటలను అడవిగా మార్చే పని అనమాట. చక్కని పచ్చదనాన్ని అగ్నివేసి వెళ్ళే పని అనమాట. మంచి జీవితాలను పాడు చేసే పని ఒకడున్నాడు. వాడి పేరే సైతాను అంటారు. సాతానుడు, అపవాది, సైతాన్. వాడు ఏం చేసినాడో వాడి పని చూడండి.
యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి దయచేసి చదవండి. యెషయా గ్రంథము 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా ఆ సింహాసనమును హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? మళ్ళీ చదువు. మాది లోకమును, మళ్ళీ చదువు. లోకమును అడవిగా చేసి ఏం చేసినాడంట? లోకాన్ని వీడు తోటగా చేసినాడా, అడవిగా చేసినాడా? చదవండి. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను, దాని సిటీస్, విలేజెస్ కాదండి, దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎంత చక్కని పాండిత్యంతో కూడిన మాటలు తెలుసా బైబిల్ గ్రంథంలో. చదవండి, బైబిల్లో ధ్యానించండి, మీ భాష కూడా చేంజ్ అయిపోతుంది. నేనే దానికి ఉదాహరణ. దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడితడేనా? లోకము అంటే ఎవరండి? లోకం అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నట్టుగా లోకం అంటే మనుషులే. ఈ మనుష్యులను వాడు ఏం చేసినాడు? పచ్చని తోట కలిగినటువంటి ఆ జీవితాలను అడవిగా చేసేసినాడంట. లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసే పని ఇది సైతానుడిది. దయచేసి ఓ భార్య, ఓ భర్త, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం దయచేసి ఆపేయండి. ఒక రహస్యాన్ని మీరు దయచేసి గమనించండి, పసిగట్టండి. ఏంటో తెలుసా? నాకు నా భర్తకి, నాకు నా భార్యకి మధ్యలో ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో దీని వెనకాల సైతానుడు ఉన్నాడు అనేది దయచేసి గమనించండి. ఏదేను తోటలో మొదటి దంపతులు ఆదామవ్వలు మంచి ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టినటువంటి సైతానుడు, వాడు పని అది. వాడు అప్పుడు ఉన్నాడు, వాడు ఇప్పుడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. వాడు ఎప్పటివరకు ఉంటాడంటే వాని కొరకు అగ్నిగంధకములు సిద్ధపరచబడి ఉన్నది. ఆ అగ్నిగుండములో దేవుడు మరలా వాడిని అగ్నిగుండములో పడేసేంత వరకు వాడి అరాచకాలు భూమి మీద ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైతానుడు వాడు శోధిస్తూ ఉంటాడు, మంచిది చేయనీయడు, చెడు వైపే నడిపిస్తాడు. ఏది మనం చేయాలనుకుంటామో దాన్ని చేయనీయకుండా మనలో ఉన్న పాప నియమాన్ని ఆధారం చేసుకొని, మనలో ఉన్నటువంటి బలహీనతలను ఆధారం చేసుకొని వాడు కూడా తన అస్త్రాలను ప్రయోగించి కనబడని విధంగా వాడు కుటుంబాల్ని నాశనం వైపు నడిపిస్తున్నాడు. ఈ సత్యాల్ని తెలవక, ఈ బోధలు తెలవక చాలామంది అజ్ఞానంలో ఉండి కనబడుతున్న మనుషులను నిందించుకుంటున్నారు. కనబడుతున్న మనుషులను వైపు వాళ్ళు ఈ మనిషే కారణము, నా భార్య కారణము, నా భర్తే కారణము అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. జరిగేది ఏంటి? ఎవరి తప్పైనా సరే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే కుటుంబం నాశనం అయ్యేది ఎవరిది? ఏ భార్య భర్త అయితే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారో వాళ్ళ కుటుంబమే కదా పాడేది, వాళ్ళ కుటుంబమే కదా రోడ్డు మీదకి వచ్చేది, వాళ్ళ కుటుంబమే కదా ఇరుకు ఇబ్బందుల పాలయ్యేది, నవ్వుల పాలయ్యేదో. లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఏ విధంగా పడుతుంది? ఇది కొంచెం జ్ఞానంతో కూడిన విషయం ప్రియులారా. అఫ్కోర్స్ ప్రతి కుటుంబంలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే రెండు మనసులు, రెండు ఆలోచనలు, రెండు మెదడులు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఒక రకంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఆ తర్వాత ఎన్నో రకరకాల కారణాలు ప్రియులారా మన కుటుంబాల్ని గలిబిలి చేసేవి. అఫ్కోర్స్ దీనెంతటి వెనకాల కూడా, ఈ గలిబిలికి వెనకాల కూడా సైతానుడు అంటూ ఉంటాడనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. కుటుంబాన్ని పాడు చేయడానికి, పచ్చదనాన్ని తీసివేసి ఎండిపోయేటట్టుగా చేసే పని సైతానుడిది. వాడి పని ఏంటంటే తోటను వాడు అడవిగా చేస్తాడు. లోకాన్ని అడవిగా చేసే వ్యక్తి అనేకులను చెరపట్టుకొని తన నివాస స్థలమునకు పోనీయని వాడు దొంగ.
వాడు వల వేసి పట్టుకుంటాడు, చెరపట్టుకుంటాడు. వాని వలలో ఎంతమంది అయితే ఉంటారో వాని యొక్క ఆలోచనలో దృక్పథంలోనే వాళ్ళు నలిగి సతమతం అవుతూ ఉంటారు. ప్రియులారా, నా ప్రియమైన సోదరి సోదరుడా గమనించాలి. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను మీ ముందు పెడుతున్నాను. సైతానుడు ఏ విధంగా కుటుంబాలని గెలికే ప్రయత్నం చేస్తాడో బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినాడు సైతానుడు. ఆ యొక్క సందర్భాన్ని దయచేసి తీసి చదవండి. సమయం ఉంటే డీటెయిల్గా వెళ్దాం, లేదంటే ఆ అంశాన్ని మనం రేపు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం. యోబు కుటుంబాన్ని సైతానుడు ఏ విధంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినాడో ఈ మన వాక్య ధ్యానానికి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక సత్యం, ఒక కరెక్ట్గా కనెక్ట్ అయ్యే బైబిల్ భాగం చూడండి. యోబు గ్రంథము పేజ్ నంబర్ 421 పేజీ, 421 పేజ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథములో 421 పేజీ, మొదటి అధ్యాయము, మొదటి వచ్చిన కొన్ని వచనాలు చదవండి టకటకగా. కనీసం చదువుకున్న ముగించుకుందాం. కంటిన్యూషన్ మీకు ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో క్లిప్పింగ్. యాక్చువల్గా ఈరోజు వీడియో క్లిప్పింగ్ చూపిద్దాం అనుకున్నాను, నో ప్రాబ్లం. రేపు దేవుని చిత్తం అయితే మరి ఉదయం ఆరాధనలో కుదిరితే ఆరాధనలో కూడా కంటిన్యూ చేద్దాం. రైట్, మొదటి అధ్యాయము మొదటి నుండి చదవండి. రైట్. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలు, అతనికి ఏందంటే బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తుంది, ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. పరిచయం చేయడమే కుటుంబ యజమానుని, అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది బైబిల్. ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్లో జోబ్ అంటారు, తెలుగులో యోబు అన్నారు. యోబు, రైట్. యోబు అనే వ్యక్తి తన గురించి బైబిల్ ఎంత స్పష్టంగా ఎంత మంచిగా కూడా ఇంట్రడక్షన్ ఇచ్చిందో గమనించండి ప్రియులారా. ఏమనిచ్చింది ఇక్కడ? ఊజు దేశమందు, ఏ దేశంలో అంటే ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయము భక్తి కలిగి చెడుతనం అంటే పూర్తిగా దానికి దూరంగా ఉండేవాడు. ఆ విధంగా బైబిల్ యోబుని పరిచయం చేస్తూ ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారంట. 7 sons and 3 daughters, టోటల్ 10 + 2, 12 మంది శిష్యులు అయిపోయినారు ఇక్కడ, భార్య భర్తలు కలుపుకొని. చూసారా, భార్య భర్త 10 మంది పిల్లలు. ఈ వ్యక్తి దేవునియందు మంచి వ్యక్తే కదండి. ఈ వ్యక్తిని కూడా డిస్టర్బ్ చేయడానికి సైతానుడు ఒక పని కట్టుకున్నాడు. వాడు ఏం చేసినాడు చూడండి. వాడంట ఒకసారి యోబు దగ్గరికి యోబు వాళ్ళ ఇంటిని కూడా దర్శించాడంట. అర్థమైందా? యోబు దర్శిస్తే యోబుకి కొంచెము కూడా ఛాన్స్ దొరకలేదు యోబు ఇంట్లో దూరడానికి, యోబు ఇంట్లో ఎంటర్ అవ్వడానికి, లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి యోబుకి ఛాన్సే దొరకలేదంట. క్షమించాలి, సైతానుడికి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, సైతానుడికి యోబు ఇంటిలో ప్రవేశించడానికి, భార్యాభర్తల మధ్యలో ఆ చిచ్చు పెట్టడానికి ఛాన్సే దొరకలేదు. ఎందుకు దొరకలేదో ఛాన్స్ తెలుసా? 10వ వచనం చదవండి, కొంత క్లారిటీ వస్తుంది. 10వ వచనం, లేకపోతే 9 చదువుమా, 9 నుంచి చదువు. అపవాది అంటున్నాడు, అపవాది డాష్ ఉంది కదా, అపవాది ఏమంటున్నాడంటే యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా. ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి అంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు అరే ఉట్టిగానే దేవుడు అంటే భయభక్తులు ఉంది ఆయనకి, యోబు అంటే. నెక్స్ట్, నీవు అతనికిని అతని వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేటివి కదా. ఎంత చక్కగా రాసినాడు చూడండి. ఇంకా కంటిన్యూ చేయమా, ఇంకా ఒక లైన్ ఉంది. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఉట్టిగానే నీ యందు భయభక్తులు కలిగిన వాడైనడా? ఎందుకు భయభక్తులు కలిగి, ఎందుకు యోబు అంత గ్రేట్గా బ్లెస్సింగ్ అయ్యి తన జీవితం దీవించబడిందో, తన కుటుంబం ఆశీర్వదించబడిందో తెలుసా అని సైతానుడే దానికి జవాబు కనుక్కొని దేవుడి ఎదుట ఆ సంభాషణలో పెడతా ఉన్నాడు దేవుడి ముందు. ఇది ఏంటో అనేది ఇంకా నేను క్లారిటీ రేపిస్తాను మీకు, అవుట్లైన్ చెప్తున్నాను. ఒక కుటుంబాన్ని ఏ విధంగా వాడు పాడు చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాడికి కనబడింది ఏంటో తెలుసా? 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని
అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నీవు అతనికిని, అతని కుటుంబానికిని, అతనికి కలిగిన సమస్తము, 3 థింగ్స్ అండి. ప్రతి కుటుంబంలో ఉన్న పర్సనల్ లైఫ్ అంటే భర్త, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా కలిగినటువంటి సమస్తము కావచ్చు. సమస్తం అంటే ఇంట్లో ఉన్న వస్తువులు, బ్యాంకులో ఉన్న బ్యాలెన్సు, ప్రాపర్టీ, బంగారము, ఆ తర్వాత బండి, ఏ బండ్లు 4 వీలర్ 2 వీలర్స్ ఇంకేదో, ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలు కావచ్చు. లేదా అట్ ప్రజెంట్ నీ దగ్గర ఏదున్నా సరే, నీకు, నీ భార్య, నీ పిల్లలకు, నీ ఇంటికి చుట్టూకి, నీ కలిగిన ప్రతిదాని చుట్టూ కంచె. దేవుడు కంచె వేయాలి, దేవుడు కంచె వేస్తాడట. ఆ కంచె దాటి సైతానుడు లోపలికి రాలేడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఇక్కడ స్పష్టమవుతా ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించాలి. యోబు యొక్క జీవితానికి, సక్సెస్ఫుల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ఫుల్కి ఓ చక్కని రీజన్ కనబడుతూ ఉంది. ఏంటంటే అతని చుట్టూ, అతని భార్య బిడ్డల చుట్టూ, అతన్ని కలిగిన సమస్తం చుట్టూ కంచె దేవుడు వేసినాడంట. ఈ కంచెలో మనం బ్రతుకుతున్నామా? దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ కంచెలో మనం బ్రతుకుతున్నామా? ఈ రోజున ఆ కంచెకి మీనింగ్ ఏంటో తెలుసా? అఫ్కోర్స్ దేవుని యొక్క కాపుదల, భద్రత మన చుట్టూ. ఆయన తన దేవదూతలను కంచెగా ఉంచుతాడు, కాపుదల, భద్రత ఉంటుంది. అంత మాత్రమే కాదు, సంఘము కూడా ఈ రోజున అది ఒక కంచె లాంటిది మన జీవితాలకు. ఫెన్సింగ్. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే సంఘం అనే కంచె కూడా ఉండాలి. అందుకే యేసన్న గారు చక్కని పాట రాసినారు. ఆయన ఏమంటాడంటే, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. ఎంత చక్కని పాట అండి. కంచెగల తోటలో దేవుడు నిన్ను స్థిరపరచాలి. ఆ సంఘము కూడా ఒక కంచె లాంటిది. ఏ సంఘములో నువ్వున్నావో ఆ వాక్యం అనే కంచెలో, పరిశుద్ధాత్మ అనే కంచెలో, ఆ అగ్ని కంచెలో ఎప్పుడైతే మనం బ్రతుకుతుంటామో మనం సేఫ్గా ఉంటాం, పిల్లలు సేఫ్గా ఉంటారు. ఆ తర్వాత మనకు కలిగిన ప్రతి దాన్ని కూడా సేఫ్ ఉంటుంది. అదే నిజమైన ఆశీర్వాదం అండి. నిజమైన ఆశీర్వాదం అదే. అది కూడా డీటెయిల్ దేవుని చిత్తం అయితే రేపు చెప్తాను. మంచిది సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన జూమ్లో ఆన్లైన్లో ఉన్నటువంటి జాయిన్ అయినటువంటి సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రియులారా, మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని ఒక్క మాటలో నేను నెమరువేసి చెప్తున్నాను. ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే, కుటుంబాల్ని పచ్చని కుటుంబంగా దేవుడు చూడాలనుకుంటుంటే ఎండిపోయేటట్టుగా చూడాలనుకుంటున్నాడు సైతానుడు. ఆదిమ దంపతుల కుటుంబాల్లో చిచ్చు పెట్టినవాడు ఈరోజు వరకు కూడా అదే పని చేస్తున్నాడు. కనీసం ఇప్పుడైనా మనం అలర్ట్ అయిపోదాం. వాళ్ళ అనుభవం మనకు పాఠమై ఉండాలి ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రములు. అపవాదికి చోటు ఇవ్వకుండా పచ్చని ద్రాక్షవల్లి వలె, ఒలీవ మొక్కల వలె మన కుటుంబ తోటలో చక్కని తోటను సిద్ధపరచుకుందాం. అంత మాత్రమే కాదు, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటే లేకపోతే వాడు అడవిగా తయారు చేసేస్తాడు. కుటుంబాలని కూడా అడవిగా తయారు చేసే పనే వాడిది. కనుక ప్రార్థన చేసుకోండి. దేవా, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నాకు కలిగిన ప్రతిదాని చుట్టూ నీ కంచె దయచే ప్రభువా. యోబు తన కుటుంబానికి ఏ విధంగా కంచె వేసినావో నాకు కూడా అలాంటి కంచె దయచేయి ప్రభువా. ఆ విషయాలు ఇంకా నేను లోతుల్లో తెలుసుకొని నేను ఆశీర్వదించబడాలి అని మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండగా పాస్టర్ సురేష్ మల్ని ప్రార్థనలు నడిపించి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్నటువంటి వాక్యం నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఉన్న పాటను తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇంతవరకు నీ దాసుడి ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాలు, మా జీవితాలు నా పచ్చని ఒలివ మొక్కలు అలాగా ఉండాలని కోరుకుంటుంటే సాతాను మాత్రం ప్రభు మమ్మల్ని ఎండిపోయిన జీవితాల్లాగా, మూడుబారిపోయిన జీవితాల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. అయ్యా, మాకున్న బలహీనతను బట్టి అయ్యా, కుటుంబాల్లో ఎవరు బలహీనంగా ఉంటారో వారి బలహీనతను బట్టి సంఘం నాయన కుటుంబాల్లో ఒకరి మధ్య ఒకరికి భేదాలు సృష్టిస్తూ, నేను ఒకరిని ఒకరు దూరం చేస్తూ, సమాధానం పోగొడుతూ అయా కుటుంబాన్ని ఎంతగానో భయంకరంగా వాడు నాయన మరి ఎవరిని మృంగుదామా అని, ఎవరిని నాశనం చేద్దామని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీ వాక్యం అనే అయా వాక్యము మా హృదయాలనే నాటబడి నీ కంచె ద్వారా, నీ భద్రత ద్వారా మా కుటుంబాలన్నీ కూడా, మా సంఘము కూడా ప్రభా భద్రపరచబడి నేను నువ్వు ఆశించిన రీతిలో నువ్వు నాయన నీ చిత్త ప్రకారం మేము జీవించుటకు సహాయం కోరుకుంటూ ఇతబడిన వాక్యం నా హృదయాలు నీరుకట్టి బలింపచేయండి. చక్కని ఒలివ చెట్లులాగా, చక్కని నాయన పచ్చని ధనంతో ప్రభా మేము ఎంతగానో సంతోషంతో, ఆనందంతో అన్ని విధాలుగా ఆశీర్వదించబడే కృప అందరికి అనుగ్రహించమని, అదేవిధంగా నీ దాసుని ఇంకను బలంగా నీ మహిమ కొరకు వారి కుటుంబాన్ని వాడుకోమని, నన్ను నిలబెట్టుకోమని, నీకు పరిచర్య కొరకు గుల్బర్గలు వాడబడుతుండగా మనం గుల్బర్గలు ఉన్నటువంటి పరిస్థితులను మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ కార్యం జరిగించమని. అంత మాత్రమే కాకుండా ప్రార్థన మనవులు అడిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని, శశికళ వాళ్ళ అమ్మగారు నాయన బ్రెయిన్ నాయన బోన్ వైరస్ చేత బాధపడుతూ ప్రభా నా హాస్పిటల్స్ తిరిగి ఉంటుండగా ప్రభా స్వస్థపరచండి. అరికాలు మొదలుకున్న నన్నెత్తి వరకు ఆ తల్లిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. సంఘమంతా కలిసి ఆ తల్లి విషయంలో ప్రభు మేము మొరపెడుతుండగా సహాయం చేసి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నన్ను నీకు వందనాలు చెల్లిస్తే, ఈ విధంగా ఇంకా ఎవరైనా అనారోగ్యాలతో బాధపడితే కాన్ఫరెన్స్ లేకి ఇవ్వచ్చినట్లయితే, ఇంకా ఎవరైనా ప్రభు నాయన ఎవరైనా ప్రార్థన మా గురించి ప్రార్థన చేయండి అని అడిగినట్లయితే వారిని, వారి కుటుంబాన్ని, వారి అక్కర్ని, వారికి ఉన్న అవసరాలను తీర్చమని సహాయం చేయమని వేడుకుంటూ, రేపు ఆదివారం కొరకు మమ్మల్ని అందరినీ కూడా ఆరాధన కొరకు, నిన్ను ఆరాధించట కొరకు, నీ వాక్యము కొరకు, నీ సన్నిధి కొరకు మరొకసారి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా వైరస్ నుంచి, కరోనా వైరస్ నుంచి దూరపరచండి. మా దేశ రాష్ట్రాల నుంచి మరలా ఇక వైరస్ మరలా పెరుగుతుందని ఆ వార్తలు మేము వింటున్నాం తండ్రి. నన్ను మీరు కృప చూపించినట్లయితే నేను సహాయం చేయండి. దీని యొక్క వైరస్, దీని యొక్క వ్యాక్సిన్ త్వరగా వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రభు. అంత మాత్రమే కాదు, ఎంతమంది అయితే వైరస్ బారిన పడ్డారు వాళ్ళ ముట్టిన స్వస్థపరచండి నాయన. ఇంకా ఎవరు కూడా దీని బారిన పడకుండా సహాయం చేయమని, భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క దేశాన్ని, దేశ నాయకుల్ని, నేను పరిపాలన చేస్తున్న ప్రతి రాజకీయ నాయకులు మీ చేతులుగా మంచి జ్ఞానం దయచేయండి. మా దేశానికి శాంతి సమాధానం అనుగ్రహించండి. వాతావరణం కూడా మంచిగా అనుగ్రహించి మీ నామమున మహిమ తెచ్చుకోమని. ఈ విధంగా ప్రభా ఆ దేశంలో ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు వారందరికీ రక్షణ అనుగ్రహించి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృప దయచేయమని పెట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ, మళ్ళా నిశ్చితమైతే రేపు ఉదయకాలం ఆరాధనలో మీ పిల్లదలిపే సంఘం అంతా మేమందరూ కూడా పాలు పంచిన కృప మా అందరికి అనుగ్రహించి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయంగా బతులను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.